బెంగళూరులో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం వాహనం చోరీకి తెగబడ్డారు. సిబ్బందిని బెదిరించి వాహనంలో ఉన్న 7 కోట్ల రూపాయలను ఎత్తికెళ్లారు. ఏటీఎంలో నగదు డిపాజిట్ చేస్తూ ఉండగా దొంగలు రెచ్చిపోయారు. బెంగళూరులో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం వాహనంలోకి తెగబడ్డారు. సిబ్బందిని బెదిరించి వాహనంలో ఉన్న 7 కోట్ల రూపాయలను ఎత్తికెళ్లిపోయారు. పూర్తి వివరాలు రిత్విక్ అందిస్తారు. రిత్విక్, విజయశేఖర్ బెంగళూరు నది ఒడ్డున పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఏటీఎం వాహనాన్ని చోరీ చేయడం జరిగింది. బెంగళూరు ఏటీఎం లో నగదు నింపేందుకు సిఎంఎస్ అనే సంస్థ ఏజెన్సీ నగదును బ్యాంకు నుంచి ఏటీఎంలకు తరలిస్తుంది. తరలించే క్రమంలో కూడా డైరీ సర్కిల్ వద్దకు చేరుకుంది. అక్కడికి చేరుకోగానే ఇన్నోవా వాహనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే మెయిన్ బోర్డుతో కూడా ఒక ఇన్నోవా వాహనాన్ని అడ్డగించింది. ఆ సమయంలో వారు ఏటీఎం నగదును తరలిస్తున్న వాహనాన్ని ఆపారు. ఆపిన వెంటనే కూడా తాము ఆర్బీఐ నుంచి వచ్చిన అధికారులని చెప్తూ కూడా అందులో ఉన్న సిబ్బందిని ఎవరైతే గన్మ్యాన్లు ఇద్దరో అట్లాగే ఆ ఏటీఎం లో నగదు నింపేందుకు ఒక వ్యక్తి అట్లాగే డ్రైవర్ నలుగురు సిబ్బంది ఉన్నారు. నలుగురు సిబ్బందిలో కూడా ముగ్గురిని నింపేసి డ్రైవర్ తో పాటు వాహనాన్ని కొంత దూరంగా ఫ్లైఓవర్ మీదుగా తీసుకెళ్లి ఈ డైరీ సర్కిల్ వద్ద అతని డ్రైవర్ ని బెదిరించి కూడా 5,11,00,000 నగదు కూడా పూర్తిగా కూడా తీసుకెళ్లిపోయినట్టుగా కూడా పోలీసులు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ ఘటన ఎలా జరిగిందనేది పూర్తిగా కూడా విచారణ చేపట్టారు. అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా ఈ చోరీకి సిబ్బంది ఎవరైతే ఈ వాహనంలో ఏటీఎం సిఎంఎస్ సంస్థకు సంబంధించిన సిబ్బంది హస్తం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక వాహనాన్ని కొద్ది దూరంగా తీసుకెళ్లి ఎలాంటి లేకుండా కూడా మినిమం వారిని అడ్డగించే ప్రయత్నం కూడా చేయకుండా కూడా ఈ డబ్బులు ఇచ్చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీని మీద కేసు నమోదైంది. ఈ వాహనం ఏదైతే ఇన్నోవా వాహనం ఉందో ఆ వాహనానికి సంబంధించి నెంబర్ ప్లేట్ కూడా అది నకిలీ నెంబర్ గా కూడా పోలీసులు గుర్తించారు. ఈ వాహనం ఏ మార్గాల్లో వెళ్ళిందని మీకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అయితే విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా కూడా ఈ సిఎంఎస్ సంస్థకు సంబంధించి ఈ వాహనంలో ఉన్న సిబ్బంది కూడా అదుపులో తీసుకుని 2 రకాలుగాను విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ జరిగిన విధంగా కూడా భారీ ఎత్తున కూడా నగదు దోచుకెళ్లడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని దీని మీద అయితే విచారణ కొనసాగిస్తున్నారు ఉద్దేశం. ఓకే రిత్విక్.